సుందరాయ శుభాంగాయ మంగళాయ భోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ శ్రీ 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 వరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధిలో పుష్య శుద్ధ ప్రతిపత్తు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం జనవరి 12వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి సుప్రభాతం 3 నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధన ఆరంభం అవుతుంది. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం, హోమం, బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం, చాతమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోను, ఆండాడు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను చుట్టూ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధన, సేవాకాలం, నివేదనం, చాతమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయ్యి చుట్టూ సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఆండాళ్ అమ్మవారు ధారకి నీరాటోత్సవానికి బయలుదేరతారు. బేడా ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు బయటికి వచ్చిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. అమ్మవారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగాధారకు వేయించేసిన తర్వాత గంగాధార దగ్గర విశ్వక్సేన ఆరాధనం, పుణ్యావచనం, పంచకలశ ఆవాహనం, స్వపన తిరుమంజనం, పంచామృతాభిషేకం అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత సేవాకాలం, నివేదనం, పాసుల విన్నపం అయిన తర్వాత చేతమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మంటపంలో కుంభహారతి, శ్రీహార సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి వేయించేసిన తర్వాత ఈనాడు ఈ ఆస్థాన మంటపంలోకి వేయించేయడానికి సమయంలో కూడార ఉత్సవం అంటారు దీన్ని. ఆ కూడార ఉత్సవానికి గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో బంగారు తొడిక్కిని పైన వేయించేసి నీరాద్రి గుమ్మం దగ్గర ఎదురు సన్నాహోత్సవం జరుగుతుంది. ఆండాళమ్మ వారు వేయించేసి ఆ శ్రీశటారి సమర్పణం అయిన తర్వాత ఆండాళమ్మ వారు, గోవిందరాజస్వామి వారు ఎదురు సన్నాహోత్సవం అవుతుంది. ఎదురు సన్నాహోత్సవం అయిన తర్వాత ఈ సమయంలో సుమారు 8 గంటల నుంచి 8:30 ప్రాంతం నుంచి 9:30 గంటల వరకు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. ఎదుర్కోరోత్సవం అయిన తర్వాత స్వామివారు, అమ్మవారు, అమ్మవారితో కలిసి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాడు సన్నిధికి వేయించేస్తారు. ఆండాడు సన్నిధి దగ్గర ఆస్థానం అవుతుంది. అక్కడ విశేష ఆరాధన, ధూప సమర్పణం అయిన తర్వాత నివేదనం, సేవాకాలం, శాతమర గోష్ఠి, వాసుల విన్నపం, తీర్థ వినియోగం అయిన తర్వాత అమ్మవారు, స్వామివారు, ఆండాళ్ అమ్మవారితో కలిసి బేడా ప్రదక్షిణ పూర్వకంగా మళ్ళీ ఆ ప్రధానాలయంలోకి భోగమంటపంలో వేయించేస్తారు. ఇది సుమారుగా 8:30 నుంచి 9:30 మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇదైన తర్వాత యథావిధిగా 9:30 గంటల నుంచి సుమారు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 7 గంటలకు రాత్రి ఆరాధన, 7 నుంచి రాత్రి ఆరాధన అయిన తర్వాత ఏకాంత సేవ, కవాట మధునంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.